ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రిట్ పిటిషన్ వల్ల పిటిషన్కు ఎలాంటి ఉపయోగం ఉండదన్న సీజేఐ సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి వస్తాయన్న సూచనతో రిట్ను వెనక్కి తీసుకుంది. ఆర్టికల్ 131 రూపంలో రావాలని సీజేఐ సూచించారని విచారణ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించినట్లు తెలిపారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉల్లంఘనలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామన్న ఉత్తమ్ స్టాప్ వర్క్ ఆర్డర్ను అమలు చేయటం లేదని చెప్పామన్నారు. నదీ జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు అన్ని వేదికలపై పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వాళ్ళు ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. ఈ పోలవరం ప్రాజెక్టు కూడా ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం.